అక్షరాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ. రెండు అక్షంతలు తీసుకుని మీ ఎదురుగా పశువు గణపతి ఉన్నాడు, ఆయన మీద వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ ఓం నమః ఓం సత్యం ఓం నమస్కారం చేసుకోండి. మామ అనుకోండి, ఒకసారి చేతిలో నీళ్ళు పోసుకుని రెండు చేతులు తుడుచుకోండి. ఉపాధ్యులు చేయడం ద్వారా శ్రీ పరమేంద్ర ప్రీత్యర్థం శుభే గౌర ముహూర్తే శ్రీ మహాన్కోరాజ్ఞేయ ప్రవర్తమానస్య ఆర్య బ్రహ్మణః ద్వితీయపదార్థే శ్వేతవరాహకల్పే వైవస్వనమంగళే కలువినే ప్రథమవారే రామను కర్మ రూపాలు నక్షత్రే శుభయోగ వర్ణే మంగళ భాగవాన నక్షత్రే శుభయోగ వర్ణే మంగళ విజయ నక్షత్రాయ ఇలా ఉన్నప్పుడు ఆపేస్తారు. పుష్పంతో నీళ్లు గుండ్రంగా మూడు ధర్మరాశుద్ధు కావేరే దంపతులు కూడా చెరువు పుష్పాన్ని తీసుకోండి. అలాగే పుష్పంతో నీళ్లు తీసుకుని 3 సార్లు చల్లాలన్న పొద్దుగతిగా పాలయో ఆద్యం సమర్పయామి అస్తయో ఆర్యం సమర్పయామి ముఖే ఓం గంగ్రే స్కందపూర్వదాయ నమః ఓం గంగ్రే సర్వసిద్ధి ప్రదాయకాయ నమః మహాయనాయ నమః. అవసరార్థం ఎలా బాగా కదిరి పదవిత బహుమే ఒక పుష్పం చేతో సమర్పయామి. హర హర మహాదేవ పూజా సమర్పయామి. యాజుదానకస్య భూయాసుంద్రః అగ్నిం జాగర్తం దివే నిరూపాస్తానాపచతుష్ట్యోనావబంధో యా భాగం రాజా పరిణోయా ధమత్తే సుచాంద్ర పరిమితరణ్యమహం సంవర్ధతే నమః. పతుజానే యస్మాదో మన కళ్యాణం చూడలేదు కనుక మన యొక్క లీలా వినోదార్థం ఆనందం పడడం కోసం ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకుంటాం. అటువంటి పవిత్రమైన కళ్యాణోత్సవం మరి ఇప్పుడు ప్రారంభమవుతున్నది. ముందుగా ఆదో ఉద్యోగాది బాగా చెప్పిన శాస్త్రం. ముందుగా ఏ కార్యక్రమం చేసినా వందన కార్యక్రమం చేశారు. ఎవరైతే పెళ్లిని కూర్చున్నారో ఉపవాసంగా ఉండి సీతాదేవి పాణిగ్రహణలో కన్యాదానంగా చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో దంపతులు, వారందరికీ కూడా కంకణం కట్టడం జరిగింది. మరి ఈ రోజు చేసే కార్యక్రమంలో ఎటువంటి ప్రతిబంధకాలు కూడా వారి వెంట రాకుండా ఉండడం కోసం, ఎటువంటి అశుచాలని దరిచేరకుండా ఉండడం కోసం వారి కుడి చేతికి రక్షాబంధన కట్టడం జరిగింది. తర్వాత కార్యక్రమం భకారం పాపనాశం, యకారం దేహశుద్ధించ, యకారం స్థలశుద్ధించ, పుణ్యాహవాచనం. ఆ యొక్క పుణ్యావాచన జలాన్ని ఆ యొక్క వరుడి సంబంధమైన మంత్రాలతోటి 3 కలసలు పెట్టారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వారి ముగ్గురిని కూడా 3 కలసలు ఆవాహన చేశారు. ప్రతి వస్తువుకి కూడా ఒక అధిష్టాన దేవత ఉన్నారు. నీటి అధిష్టాన దేవత వరుణమూర్తి. వరుణ సంబంధమైన మంత్రాలు చెబుతూ ఒక కలసలో నీళ్లు మరో కలసలో పోశారు. మిమ్మల్ని అందరినీ కూడా మమానుభవం రశాంతి రస్తు. ఎవరైతే కార్యక్రమాన్ని చూశారో,
ఎవరి పేరు మీద జరిగిందో శాంతి వస్తూ. ఎంత ఐశ్వర్యం ఉన్నా మనసుకి కావాల్సిన ముందు శాంతి. అటువంటి శాంతినవయ్యా. పుష్టి వస్తూ, పుష్టిగా ఉండాలయ్యా. వృద్ధి వస్తూ, అవిగ్రహం వస్తూ, ఆయుష్యం వస్తూ, ఐశ్వర్యమయ్యా. ఆయుష్యంగా ఉపయోగంగా ఆరోగ్యం వస్తూ, ఆయుష్యంగా ఉపయోగం లేదు, ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం వస్తూ, ఆయుష్యంగా ఆరోగ్యం ఉపయోగంగా అచల ఐశ్వర్యం వస్తూ, శుభ్రమైన ఐశ్వర్యం ఉండాలట. ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటి కాదటండి. ఆ భర్తకి ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నాడో వాడికి చక్కని భార్య, భర్తను అనుసరించిన భార్య, అతను అనుసరించిన సంతానం, పిల్లలు, పాడి పంట, కింద పనిచేసే వారందరూ కూడా వారి మీద అభిమానంతో చేయాలి. అంతే తప్ప భయంతో చేయకూడదు. వారంటే నా అభిమానయాన్ని చేస్తున్నాను అభిమానం. అటువంటి వాడే పూర్తి ఐశ్వర్యవంతుడు. అటువంటి ఐశ్వర్యం వస్తూ, ఆరోగ్య స్వస్తి ధర్మాస్తు, కర్మ సముద్రస్తు, పుత్ర సముద్రస్తు, వేర సముద్రస్తు, ధనధాన్య సముద్రస్తు, గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అంటూ మంత్రాలు చెప్పి ఆ నీరుని మంత్రోగతం చేశారు. ఇప్పుడు ఆ నీరుని మనమే చదువుకోవడం వల్ల పవిత్రమయ్యా. మనం ఎంత స్నానం చేసినా కూడా ఎక్కడో ఒక అశుచి ఉంటుంది. ఆ నీరు చల్లుకోవడం వల్ల శుభ్రపడతామన్నమాట. ఆ యొక్క నీళ్ళతో చేసినప్పుడు కన్యాదానం చేయడానికి ఎవరైతే ఉన్నారో దంపతులు రాముల వారి కళ్యాణాన్ని ప్రారంభిస్తున్నాం. మనసులో స్వాముల వారిని రామజపం చేస్తూ ఈ యొక్క ఫలితాన్ని చూసిన వారికి, వచ్చిన వారికి, ఇక్కడ ఇలా జరుగుతుంది అని మనసులో తలుచిన వారికి కూడా మంచి ఫలితాన్ని ఇవ్వాలని నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్. శ్రీదేవి వారిగ్రహాఖ్యం కర్మ కరిణ మయ్యం వాయించు మయ్యం రాంబాబు సుత్యావోనేసు మంగళాగరో నరనారాయణో దేవనాచార్య పుణ్యశ్రీవ మనోరి సాగులారు పుణ్యశ్రీ భాగవతి సాగులారు మంగళారాయణ గురువిగ్రహ పెళ్లికుమారుగా చేసి ఇదిగా ఇవ్వండి. ఇది సింహాసనం వేసాం. దీనికి 4 కోళ్ళు ఉన్నాయి. వస్త్రమైడూర మరగడ పుష్యరాగాలతో కూడిన సింహాసనం అంటే దానికి చాలా శక్తివంతమైంది. ఆ 4 కోళ్ళకి కూడా 4 యుగాలని, 4 ధర్మాలని, 4 వేదాలని కూడా అందులో ఆవాహన చేశారు. అటువంటి సింహాసనం అయితే రామచంద్ర స్వామి మరి మామూలు ఆయన ఎంత పరిపాలన చేశాడు. ఆయన మహానుభావుడు ఆ సింహాసనం కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆయనకి కుడి చేతికి రక్షాసూత్ర ధారణ. మనం ఎంత కట్టుకున్నాం రక్షాసూత్ర, అది మనకు రక్ష. స్వామి కడితే లోకానికే రక్ష. అటువంటి రక్షాసూత్ర కార్యక్రమాన్ని స్వామి వారికి చేస్తున్నారు. నమస్కారం చేసుకోండి. రక్షాసూత్రమానయ్య క్షీరేణ రక్షాల్య భాగ్యం సమర్పయామి. అస్తయో వగరేవ మాత తస్మారంగమామువ సఖ్యయాయ నమః ఆపో దినగిరాజః శుద్ధోదకస్య తులే చంద్రం సమర్పయామి. అలంకరణార్థం పుష్పాక్షతై పూజయామి. పూజాం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. అలోచనాయ నమః, నారసింహాయ నమః, అచురాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. పూజాం సమర్పయామి. స్వామి వారి కుడి చేతికి రక్షాసూత్రాన్ని కడుతున్నారు. ఓం యజ్ఞాపయామి. ఓం స్వః యజ్ఞాపయామి. ఓం భూర్భువస్వః యజ్ఞాపయామి. యజ్ఞాయ నమః ధ్యాయామి ధ్యానమర్పయామి. ఆవాహయామి
ఆవాహనం నిరూపయామి నవరత్నగజ పాదరసం నిరూపయామి హస్తయో ఆరోగ్యం నిరూపయామి ముఖే ఆచరణీయం జనగరాధన శుద్ధోపరిస్కారం నిరూపయామి వస్త్రం నిరూపయామి విద్యోవేదం నిరూపయామి నిర్వే చందనం నిరూపయామి అలంకరణార్థ పుష్పాన్ని నిరూపయామి మృగో దేవశ్రేణి యోగనాథ్ సురనుయాగినమోర్మాందగపోరని నవేద్యం నిరూపయామి
టిఫిన్ చెప్తే రావద్దు. గోవిందా వడి బియ్యం మనం తీసుకొచ్చి ఇవ్వాలా ఇది కానీ ఒక్క నిమిషం పోస్తారంటే మనం చదువుకునే సమయం స్వామివారికి కళ్యాణానంతరం हेलो अंकिता है अरे ओके 20 मिनट्स टाइम पर लगता रहे मैं अब भी खाना लगा रही हाँ ठीक है मैं खाना नहीं खा रही मैं तेरे घर पे ही खाती तू वेट कर रही मेरे लिए खाना खाना अरे अरे सॉरी 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 बेटा 20 मिनट्स में आ जाती मैं ओके अरे अंकिता अरे वन దగ్గర నుంచి ఉంటుంది వడపప్పు తీసుకోరా డబ్బానా నిజి కట్నం బిల్లు ఫ్యాన్ బంద్ నిధి ఇక్కడ ఉంది సాయి ఎక్కడ ఉన్నా ఫ్రెండ్ వస్తే పోయి రాంబాబు
ఆ పాటలో ఉన్నారు వస్తున్నావురా ఇక్కడ ఆంటీ ఇచ్చాడు ఇక్కడ ఆంటీ అగోనండి సాయి రాంబాబు గోవిందా గోవింద జై శ్రీరామ్. ఎవరైతే దంపతులు కళ్యాణంలో కూర్చున్నారో వారికి ఉంటే గమనిక 5 మంది కూర్చున్నారు. 5 మంది కూడా అన్నదానంలో అన్నప్రసాదంలో పాల్గొని వారి చేతితోని 10 మందికి వడ్డిస్తే కళ్యాణంలో పాల్గొని విశేషమైనటువంటి అన్నప్రసాదాన్ని కూడా ఇచ్చారు. అది ఒక ప్రత్యేకంగా మీకు చాలా పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఆ దంపతులు తప్పనిసరిగా 4 వడ్డీయండి మీ చేతితో. అక్కడ వడ్డించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేదని కాదు. శాస్త్ర ప్రకారంగా బాగుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి. నా ఫోన్ ఎక్కడుందో కనిపెట్టలేదు. నా ఫోన్